టీడీపీ నేతలు తనపై చేస్తున్న ఆరోపణలకు సాక్ష్యాధారాలు చూపాలని సవాల్ విసిరారు అనపర్తి ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి. మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డితో జరుగుతున్న వాగ్వాదం కాస్త ఈ రోజు ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. పూర్తి వివరాలు మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. అనపర్తిలో రాజకీయ వాతావరణం రోజు రోజుకి వేడెక్కుతుంది. సవాళ్లు ప్రతి సవాళ్ల మధ్య అనపర్తి ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మధ్య వాగ్వాదం కొనసాగుతుంది. ప్రస్తుతం మనతో అనపర్తి ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు సవాల్ విసురుతున్నారు, దాన్ని రుజువు చేసుకోవడానికి వస్తే పోలీసులను పెట్టి అడ్డుకుంటున్నారు. మీరు క్వశ్చన్ రివర్సల్ అడిగారు. మీరు రివర్సల్ అడిగారు. సవాల్ విసిరింది అతను. చెప్పేదండి, అతను ఎంత పిరికివాడన్నది నేను చెప్తాను. అతను సవాల్ విసురుతాడు. ఎందుకు విసురుతాడు? మీడియాలో కావాలి, నలుగురిలోనూ కూడా ప్రాచుర్యం కావాలి. ప్రజల్లో ఏ రకంగానూ లేడు. ఏదో రకంగా సోషల్ మీడియాలో ప్రాచుర్యం కావాలి, కవ్వించాలి. కవ్వించితే ఎవరన్నా 4 దెబ్బలు కొడితే సానుభూతి వస్తుంది. అతను అది సానుభూతి మీద మేము అతను ఆధారపడ్డాడు. ప్రజల యొక్క అభిమానం మీద మేము ఆధారపడ్డాం. మాకు తనకి అదే తేడా. ఆయన కరపత్రాల రూపంలో మీరు చేసిన అవినీతిని పంచిపెడుతున్నాడు. మీరు కూడా దాన్ని ఏ రకంగా తిప్పుకొట్టే ప్రయత్నం చేస్తున్నారు? మీకు కూడా సార్, అతను కరపత్రాలు పంచుతున్నాడు ఎవిడెన్సులు లేకుండాను. మేము విత్ ఎవిడెన్సులు చూపెడుతున్నాం. మీరు చూడండి, మీరు వీడియోలు మీరు చూసుంటారు. ఎవరెవరైతే ఎంతెంత అమౌంట్లు ఇచ్చారో అతనికి క్లియర్గా చెప్పారు. మా దగ్గర మేము అతను ఎమ్మెల్యేగా ఉండగా బ్రాందీ షాపుల దగ్గర మాకెంత తీసుకున్నాడు, చెరువుల దగ్గర మాకెంత తీసుకున్నాడు అని క్లియర్గా చెప్పారు. ఎవిడెన్స్లు ఉన్నాయి. చెప్పిన వాళ్ళు ఇంకా ఉన్నారే, వాళ్ళ ఎవిడెన్స్లు ఉన్నాయి కదా. ఇంకంతకంటే ఏంటి? అదే కాకుండా అతను మా మీద ఆరోపణ చేశాడు. దాంట్లో అన్ని కోట్లు తిన్నారు, ఇన్ని కోట్లు తిన్నారని. దానికి మేము నిరసన అక్కడ ఫ్లెక్స్లు ఉన్నాయి, చూసారండి మీరు? ఫ్లెక్స్లు చూడండి, ఎవరెవరు ఎంత ఇచ్చారు, ఏంటి, ఎంత అమౌంట్ ఉందన్నది క్లియర్గా ఉంది. దానికంటే మించి ఎవరైనా ₹1 ఎవరైనా ఎక్కువ ఇచ్చారని ఉంటే తీసుకురమ్మని చెప్పండి. సీఎం రిలీఫ్ ఫండ్ ఇవన్నీ కూడా ఇవన్నీ తీసుకొచ్చి నిధులు పక్కదారి పట్టించారని దాని ప్రధాన ఆరోపణ. దాని నుంచి నేను చెప్తాను. అతను ఎంత సొల్లు కబుర్లు చెప్తున్నాడా అన్నది మీరు వెళ్ళి అక్కడ ఫ్లెక్స్లు చూడండి. ఇదే ఫ్లెక్స్లు తీసుకుని వెళ్ళి ఇదే ఫోటోలు అతను చూపించండి, తెలిసిపోతుంది కదా ఈ పేర్లు అవునా కాదా. ఎందుకంటే ఎక్స్ట్రా పేర్లు ఏమైనా ఉంటే చెప్పయ్యా బాబు అని అడగండి. ఇటీవల కాలంలో సత్యప్రమాణాలు కూడా చేసిన పరిస్థితి వస్తుంది. అంటే ఇద్దరు కూడా సత్యప్రమాణాలు దాకా వెళ్తున్నారంటే తప్పు ఎవరి వైపు లేదని చెప్పుకోవచ్చు అంటారా, ఇదైతే ఎవరి వైపు ఉందని చెప్పుకోవచ్చు? ఎవరు వైపు ఉందా, ఎవరు తప్పు చేశారా అన్నది పోయినసారి సత్యప్రమాణం చేసిన క్యాసెట్ చూస్తే మీకు తెలుస్తుంది. సత్యప్రమాణం ధైర్యంగా ఎవరు చేశారు, చేయకుండా వెనక్కి తగ్గితే నేను మా కృష్ణారెడ్డి గారు ఎంత గొడవ పెడితే కానీ సత్యప్రమాణానికి ఎదురుగా రాలేదు. అదేవిధంగా ఈ ఎవిడెన్స్లు ఏమైతే ఉన్నాయో ఈ ఎవిడెన్స్లతో మేము వస్తున్నాం. అతను ఓన్లీ పేపర్తో అతను వస్తున్నాం. అతని దగ్గర కూడా ఎవిడెన్స్లు ఉంటే ఎవిడెన్స్లు ఇవ్వమని చెప్పండి. మీడియా మీరు అడగొచ్చు, ఆ ఎవిడెన్స్ తీసుకొచ్చి నన్ను అడగొచ్చు కదా. నన్ను తీసుకెళ్తే కనుక సూర్యనారాయణ రెడ్డి అవినీతి నిరూపించగలను, కానీ నన్ను అక్కడ దాకా పోలీసులు అడ్డం పెట్టుకుని రానివ్వట్లేదు. ఇప్పుడు ఇంకో విషయం కూడా చెప్పంటారండి. ఒకసారి బంద్ సందర్భంగా పోలీసులు కనుగప్పి వచ్చి అతనే రామారావు బంద్ నిర్వహించాడే. అదేవిధంగా ఇక్కడ హెలికాప్టర్లో దిగేస్తా అన్నాడు. చెప్పేదండి, హెలికాప్టర్లో కూడా వస్తానని చెప్పని సవాల్ విసాడు. మరి హెలికాప్టర్లో వస్తాడని చూసాం, రాలేదే. అదే కాకుండా మరి అప్పుడు పోలీసులు ఉన్నప్పుడే కన్నుగప్పి బయటకు వచ్చాడు. ఇప్పుడు రావచ్చు కదా, ఎందుకు రాలేదు? నేను అలా ఆ రోజు రాత్రి ఇంట్లోనే ఉన్నాను చెప్పాడేమన్నా. ఇంట్లోనే ఎందుకు ఉన్నాడు అని ఏదో రకంగా పోలీసులు అడ్డుకున్నారని చెప్పి, లేదంటే నేను అక్కడికి వెళ్తే పెద్ద పడబోసేదని చెప్పడానికి పోలీసులు అడ్డుకున్నారు, లేకపోతే లేదని చెప్పుకుంటానికి తప్ప అంతకంటే ఏమీ లేదు ఇందులో. అంటే ఇందులో ఏదైనా ఎన్నికల అంశం చూడొచ్చు అంటారా? రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది, రామకృష్ణారెడ్డిని తొక్కాలని చూస్తున్నారు. అందులో భాగంగానే పోలీసులు అడ్డు పెట్టి నా గొంతు విప్పే ప్రయత్నం చేయనివ్వట్లేదు అన్నాడు. మీకు ఒకటే తెలుసండి, బలంగా ఉందా, ఏ పార్టీ బలంగా ఉందా అన్నది నేను చెప్పడం కాదు. ఈవేళ ప్రజాస్పందన చూస్తే అక్కడ చూడండి ప్రజాస్పందన, ఇక్కడ చూడండి ప్రజాస్పందన. ఆ స్పందన చూస్తేనే తెలుస్తుంది ఎవరికి ప్రజా బలం ఉందా లేదా, ఏ పార్టీకి బాగుందా లేదని. మేము చెప్పక్కర్లేదు, మీరే చూడండి, మీకు తెలుస్తుంది. వీడియో క్లిప్పింగ్స్ చూడండి చాలు. అంటే ఆయన పోలీసు అదుపులో ఉన్నారు, ఇక్కడ మీ కార్యక్రమాలు మీరు చేసుకున్నారు. ఈ అంశాలు ఇక్కడతో క్లోజ్ అయిపోయినట్టు అంటారా? భవిష్యత్తులో కానీ మీ కార్యాచరణ ఏమైనా ఉందా? ఇప్పుడు రోడ్డు మీద జంగం వెళ్తుంటే పిచ్చి కుక్క మురుగుతూ ఉంటుంది. ఈ పిచ్చి కుక్క మురుగుతుంది కానీ జంగం తన ప్రయాణం ఆఫ్ చేసి ఆ కుక్కతోటే ఉంటే రోజంతా కుక్కతోటే టైం సరిపోద్ది. ఎదురు పనులు ఏం చేస్తాడు? అదేవిధంగా అతను ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడని అంతటి కూర్చోడానికి లేదు. మేము ఇంకా బోర్డు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలి. ప్రభుత్వం తరఫున మేము చేయవలసిన సేవ ఉంది. మళ్ళీ రేపొద్దు రాబోయే ఎలక్షన్ని, మాకు ఎలక్షన్లు ప్రజాక్షేత్రం ముఖ్యం. ప్రజాక్షేత్రంలో ఎవరు బలం ఏంటో అన్నది ప్రజలు నిర్ణయిస్తారు. మొత్తమైతే బహిరంగ సభ పెట్టి బహిరంగ సభ ద్వారా సత్య సూర్యనారాయణ రెడ్డి అవినీతిని మరోసారి తేటతెల్లం చేస్తానని చెప్తున్నారు. మీరు ఎన్ని చెప్పినా మీకు కూడా ఒక విలేకరిగా మీకు కూడా విషయ పరిజ్ఞానం బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మీరు ఎంతసేపు కూడా అతను చెప్పింది ఆ పేపర్ చూసి మీరు మాట్లాడుతున్నారు కానీ ఎవిడెన్స్ మీరు మాట్లాడతలేదు. పక్కా ఎవిడెన్స్ ఉంది. ఈ ఎవిడెన్స్ని చూసి వెళ్ళి అతని దగ్గర మాట్లాడండి మీరు.
మొత్తం మీద చూసుకుంటే సాక్ష్యాధారం లేకుండా ఆరోపించడం సరికాదు. ఒకవేళ నీ చేస్తున్న అవినీతి ఏదైతే ఉందో దాని సాక్ష్యాధారాలతో నిరూపించాలని చెప్పి సత్య సూర్యనారాయణ రెడ్డి సవాల్ ఇస్తున్న పరిస్థితి అనపర్తిలో కనబడుతుంది. కెమెరామెన్ రవిశంకర్తో రాజేష్, బిగ్ టీవీ, అనపర్తి.